తిరగబోతలేనటువంటి ఆనపకాయ పులుసు. పోపు వేయకుండా ఆనపకాయ పులుసు ఏమిటి అనుకోకండి. పోపు వేయకుండా ఇలా వండి చూడండి. మామిడికాయతోటి ఆనపకాయ పులుసు భలే ఉంటుంది. మామిడికాయ ఆనపకాయ పులుసు అన్నమాట. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఒక డిఫరెంట్గా ఉంది అని మీకు ముందే చెప్తారన్నమాట. అంత బాగుంటుంది. అరకిలో బియ్యం అన్నం తింటాం, నమ్మండి. వండుతుంటేనే అంత ఆకలేసేస్తుంది అన్నమాట. 4 రాష్ట్రాల్లో 7 కంట్రీస్లో చూస్తున్నటువంటి అశేష ప్రజాని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీ నానమ్మగా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక్క మామిడికాయ, 2 టమాటాలు, 3 చిలకల దుంపలు, 2 వంకాయలు, ఒక్క ములక్కాడ ఆనపకాయ అన్నమాట. పొడిగా ఆనపకాయ, పొట్టిదైనా పర్వాలేదు, భలే ఉంటుంది, చెంబులా ఉంటుంది. మా దొడ్లో చెట్టుది కరివేపాకు రబ్బు ఇరుసుకొచ్చేసాను అన్నమాట. చిక్కుడుకాయలు, ఆనపకాయ ఇలా పొడుక్కాయ కాకుండా మనకు ఆంధ్రాలో అది అయితే చెంబుల్లా ఉంటాయి. అలాంటి కాయతే ఇంకా బాగుంటుంది. చిక్కుడుకాయ స్పెషల్ పాత్ర పోషిస్తుంది అనమాట ఈ పులుసులోకి. ఒక్క ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఈ మామిడికాయని ముందు కోరుకోవాలి. మామిడికాయ లేకపోతే ఇంత చింతపండు నానబెట్టుకోవాలి, సరిపోతుంది, పీసుకు పోసేయచ్చు. ఇప్పుడు మామిడికాయల కాలంలోనూ ఇలా కోరేసి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సంవత్సరం అంతా వాడుకోవచ్చు. కొత్తిమీర, ఇంతేనండి. మరి గోదావరి వాళ్ళు పులుసులు పెట్టేసుకుందామా? మరి ఆనపకాయ పులుసు పెట్టుకుంటున్నాడు, ముద్దపప్పు కాంబినేషన్ అని చెప్పాను కదా, ముద్దపప్పు వండుకోవాలి కదా. అందుకని చెప్పేసి గిన్నెలో ముందు నీళ్లు మరుగుతూ ఉండగా గుప్పుడు కందిపప్పు కడిగి పట్టుకొచ్చి వేసేసాను అనమాట. వేసేసి ఒకసారి కదపాలి, కదపకపోతే అంటుకుంటుంది. ఇలా సిమ్లో పెట్టి వదిలేస్తే దాని పాటుగా దుడుగుతుంది. ఈ లోపల మనం కూరలు అవి కట్ చేసుకుని తిరగబోత లేకుండా మామిడికాయతోటి పులుసు పెట్టుకున్న అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి. నాన్నం చేసేది ఏదైనా సరే లెస్ మసాలా మోర్ టేస్టీ, అంత అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా కొంచెం బండ సీరికలే సీరేయండి. పచ్చిమిరపకాయలు ఏమో ఇలా నాటు పెట్టుకుని వదిలేయండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోదు, మన కారానికి సరిపడగా. నేను అయితే 7-8 పచ్చిమిరపకాయలు తీసాను, కొంచెం కారంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇలా టమాటా కోసినప్పుడు తొడమలు తీసేయండి అమ్మ. టమాటా తొడమతో కట్ చేయకూడదు, మంచిది కాదు. ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, తొడమలు తీసేసుకోవాలి. అలా బొడ్డులు తీసేసుకుంటేనే దాంట్లోనూ కొంచెం మది లేకుండా మనకి బాగుంటుంది అన్నమాట. అలాగా తొడమలు తీసేసుకోండి అమ్మ. తొడమలు తీసి పక్కన పడేసుకుని ఇలా కోసుకోండి. నిలువుగా ఇవి కూడా ఇలా నిలువు సీరికలే సీరేసుకోండి, కొంచెం బండగానే సీరుకోవచ్చు. నాటు టమోటాలు మూల 2 తీసాను అన్నమాట. భలే పులుపు ఉంటుంది నాటు టమోటాల్లో. తర్వాత చిలకడ దుంపలు ఇలా కట్ చేసేసుకోండి. శుభ్రంగా 4-5 సార్లు చెయ్యి పెట్టి పావేసాను. ఇంకా స్కిన్కి పెద్దగా ఏం మట్టి అది లేదు, అందుకనే చిలకడ దుంపని స్కిన్ తోటి వేస్తున్నాను. మొన్నేమో స్కిన్ తీసేసాను, ఈరోజు స్కిన్ తోటి వేస్తున్నాను అనమాట. ములక్కాళ్ళు ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి. పెద్దగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఒక్కొక్క ఆడ వేసాను అంతే, ఎక్కువ వేసేసినా కూడా తుక్కు కింద అయిపోద్ది కూర. ఒక్క వంకాయ వేసాను, ఒక వంకాయ వెనక్కి పెట్టేశాను, 2 వంకాయలు తీసాను. మరి గ్రేవీ ఎక్కువ అయిపోద్దేమో అన్నట్టుగా తీసేసాను అనమాట. ఇలా మామిడికాయ ముక్క కోసినట్టుగా కోసి చక్రాల కింద కోసి ఒక 6-8 ముక్కలు అవుతాయి. అలా ముక్కలు కోసేసుకోండి. అడ్డంగా కోసి ఇలా 3 లైన్లు పెడితే ఇలాగా కట్ చేసుకుంటే అయిపోతాయి అన్నమాట. సమాంతరంగా కోసుకోండి అమ్మ. ఇలాగా ఆనపకాయలు తొక్క తీయకూడదు. ఇలా తొక్క తీయకుండా వండుకుంటే ఫైబర్ అది ఉంటుంది అన్నమాట. ముందు కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసేసి కాయని గోరువెచ్చని నీళ్ళు వేసి కడిగాను అనమాట. పైన ఏ కెమికల్స్ కొట్టినా మనకి ఏం అంటది అన్నమాట. ఇలా చేసుకోండి, భలే ఉంటుంది. తొక్కతోటి తింటుంటే కూర ఎంత రుచిగా ఉంటుందో. ఒక్క వంకాయ కట్ చేశాను, ఒక వంకాయ పక్కకు పెట్టేశాను, ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి. ఒక వంకాయ వేసుకోండి, ఒక చిలకడ దుంప వేసుకోండి, ఒక ములక్కాడ వేసుకోండి, ఆనపకాయ సైజుని బట్టి వేసుకోండి. మామిడికాయని ఇలా క్యారెట్ కోరుకుని దానితో కూరేసుకోండి, స్కిన్ తోటే కోరుకోండి. స్కిన్ చాలా మంచిది మామిడికాయది కూడా, బాగా అరుగుదల బాగుంటుంది అన్నమాట. మామిడికాయ ఉన్నన్నాళ్ళు అసలు మీరు చింతపండు అది వాడకండి. ఉసిరికాయ ఉన్నన్నాళ్ళు ఉసిరికాయ వాడండి, మామిడికాయ ఉన్నన్నాళ్ళు మామిడికాయ వాడుకోండి. అప్పుడే హెల్తీగా ఉంటాం. చింతపండు 10 రోజులు వాడకుండా ఉంటే మొకాళ్ళ నొప్పులు పోతాయన్నాడు డాక్టర్. నేను అసలు 20 రోజుల నుంచి చింతపండు వాడతలేదు, నాకు కాళ్ళ నొప్పి తగ్గింది. ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. పొయ్యి అంటించి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట. పోపు ఏగడానికి అది ఏమీ కాదు,
ఊరికే శాస్త్రానికి మన కూరగా అలవాటు కాబట్టి ఒక్క నూనె చొక్క వేసేసి మొత్తం అన్నీని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటాలు, ములక్కాళ్ళు, చిలకడ దుంపలు అన్నీ వేసేసి ఆనపకాయ ముక్కలు కూడా లాగేస్తున్నాను. మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఒకేసారి వేసేసుకుని పొయ్యి సిమ్లో పెట్టాను. చిక్కుడుకాయలు కూడా వేసేసాను. ఇలా వంకాయలు కూడా వేసేసి సిమ్లో ఉంది పొయ్యి. మరి కరెంటు పొయ్యి కదా, తొందరగా వేడెక్కుతుంది. ఒకసారి కదిపి చూద్దామని కదిపాను అన్నమాట. ఇలా కదుపుతున్నాను. కదిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మామిడికాయ కూరు, కారం, ఉప్పు అన్నీ వేసేయాలన్నమాట. 1 బై 1 ముందు మామిడికాయ కూర వేసేస్తున్నాను. చూడండి మామిడికాయ కూరితే ఎంత ఎక్కువైందో, పుల్లగా ఉంది కాయ. ఈ మాత్రం ఉంచేసాను అన్నమాట. ఇంక రేపు పొద్దున్న పప్పులో వేయొచ్చాను. కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర రాజండి, అన్నిట్లోకి రారాజు ఎవరంటే కొత్తిమీరే. ఒక్క స్పూన్ కారం వేసాను. ఒక అర స్పూన్ మిరియాల పొడి వేయండి. మరి మామిడికాయ కాబట్టి మిరియాల పొడి వేస్తే కారు ఉండదు. కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. చూడండి పెద్ద గ్లాసు నీళ్లు పోసాను. పోసేసి రుచి సరిపడగా ఉప్పు వేసాను. మెంతిపిండి ఒక అర స్పూన్ వేయండి. మెంతులు ఇలా కొట్టేసి సీసాలో పెట్టుకున్నారనుకోండి, కూరల్లో అది వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలాగా 3 చిటుకులు బెల్లం ముక్క వదిలేసాను అనమాట. వదిలేసి ఒక్కసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపేసి అసలు ఏది పెట్టేది ఏమీ ఉండదు. తోడతా వేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే నూనె వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. నాకైతే ఏటో శాస్త్రానికి అలా వేయాలనిపించి ఒక నూనె చొక్క వేసాను అన్నమాట. నీళ్ళు ఇంకాసిన పోసుకోవచ్చు. నేను ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసాను. ఇంకాసిన పొయ్యొచ్చు. మొక్క ములిగేదాకా పొయ్యొచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వదిలేస్తున్నాను. చూడండి ఈ పులుసుకి ఇదే టేస్ట్. తర్వాత మా చెట్టు కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంది. పాపం తలకాయ ఇరుసుకొచ్చేసాను. అది ఎంత బాధపడుతుందో ఏమిటో. ఇలా 4 రెబ్బలు కరివేపాకు చూసిపోసేయండి. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల పులుసు ఉంటుందండి. టేస్టు అద్భుతం, అంటే మహా అద్భుతం అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కడా చూసి నేర్చుకున్నది కాదు, ఏమీ కాదు. నా సొంతంగా ఇలా చేసుకుంటే ఎందుకు బాగోదు అని చెప్పేసి ఎప్పుడు ఇలా చేసుకునేదాన్ని. అన్ని పోపులు ఎందుకు వేయాలి పులుసులకు పోపులు వేయకుండా వండుకోకూడదా అనిపించి ఇలా వండుతానన్నమాట. ఆనపకాయని ఇంకొక 1/2 గ్లాస్ పోసాను. చూడండి ముక్క ములిగేదాకా పోసానన్నమాట. మూత పెట్టేస్తే నీళ్లు బాగా వస్తాయి. ఆనపకాయలోను, టమాటాలోను, వంకాయలోను, చిక్కుడుకాయలు అన్ని కూరగాయల్లో ఉన్న నీళ్ళన్నీ బాగా ఊరుతాయి ఆవిరికి. 2 విజిల్లు వేయించుకున్నాం. ఇలా అప్పుడే చూడండి ఒక విజిల్ వేసింది. మళ్ళీ ఇంకొక విజిల్ కూడా వేసేసింది. చూడండి మనం పక్కన పెట్టేసుకుందాం తీసేసుకుని. మరి గోదావరి వాళ్ళం కదా. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. చూడండి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఎనిపేసి ఒక గాజు బౌల్లోకి తీసేస్తున్నాను. ఎక్కువ వండేయను, కొంచెం కొంచెం వండుకుంటామండి. ఆ పూట అయిపోద్ది అన్నమాట. ఇలా వండుకుని చూడండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పప్పుకి ఎప్పుడు ముద్దపప్పుకి ఇలా పోపు వేసి చూడండి భలే ఉంటుంది. ఒక స్పూన్ గీ వేసి 2 ఆవగింజలు వేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి సిమ్లో పెట్టి అలా జస్ట్ వేపేసి పోపు అలా ముద్దపప్పు మీద వదిలేస్తే కలుపుకుని ముద్దపప్పు వైట్ రైస్ ముద్దలో తింటే ఉంటుందండి అమృతం. స్వర్గానికి వెళ్ళొచ్చామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలా పోపు వేసేసి కాసేపు కదపకండి, అలా వదిలేయండి. అలా వదిలేసి మనం అన్నం తినే ముందు మొత్తం అంతా కదుపుకుని ముందు ముద్దలోను కొంచెం పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకు తినండి. అబ్బా ఎంత మనకి కడుపు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. చూడండి చిక్కగానే ఉంది. అయినా 2 విజిల్లు వేసింది. స్వీట్ పొటాటో అది ఉడికింది కదా, నీరు లాక్కుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక అర గ్లాసు నీళ్లు మరగబెడుతున్నాను. చూడండి కాఫీ గిన్నెతోటి. ఉప్పు సరిపోలేదు అనిపించింది, మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి నేను కొంచెం కారం అనిపించింది పులుపు. ఒక్క 2 స్పూన్లు బ్రౌన్ షుగర్ వదిలేసాను అన్నమాట. వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. కొత్తిమీర మళ్ళీ సగం చేతితోటి ఇలా తింపి వేసేస్తుంటే సువాసన వస్తుందండి, నాటు కొత్తిమీర అన్నమాట. ఇప్పుడు నీళ్లు సలసల మరిగినవి పోసేస్తున్నాను. చూడండి పెద్ద గ్లాసు నీళ్లు మరగబెట్టాను. పోసుకోవచ్చు ఇలాగ. మొత్తం అంతా అయిపోయాక ఇలా పోసేయండి నీళ్లు. పోస్తే ఆ కొత్తిమీరకు కూడా వేడి అందుకుని సువాసన
అలా పట్టుకుంటుందన్నమాట. అరోమా భలేగా ఉంటుంది. మొత్తం పోసేసాను చూడండి. ఇంత పులుసు ఉండాలి. మనం రైస్లో పులుసు వేసుకు తింటుంటే శుభ్రంగా ఇంకా అలా తోడుకుని వేసేసుకుంటా ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇది అరిటాకులో తింటే మరింత టేస్ట్ వస్తుందండో ఈ పులుసు. అంత బాగుంటుంది అన్నమాట. ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది. ఎటువంటి పోపు వేయక్కర్లేదు. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్రలు ఇవన్నీ వేసేసి బోరైపోద్దండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ఇలాంటి పులుసులు పెట్టి చూడండి. ఆనపకాయ పులుసు ఇలా డిఫరెంట్గా మామిడికాయ వేసి ఇలా పెట్టి చూడండి. భలే అంటే భలే ఉంటుంది. మీరు పెట్టి చూస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలా వచ్చింది అన్నది కూడా. ట్రై చేయండి. ట్రై చేసిన వారు కామెంట్ రూపంలో తెలియపరచండి. కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నానమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి. నానమ్మ పక్కనే కుక్కర్లో అన్నం వండుకున్నాను తినడానికి. వేడివేడి అన్నం ముద్దపప్పు వేసుకుని ఇలా తినాలి. లాస్ట్లో ఒకటి ఉందండి, కొంచెం కస్తూరి మేతి ఇలా తీసుకుని అలా నలిపేసి ఆ వేడి మీద అలా ఉండేయండి. అబ్బాబ్బా, నలిపి పోస్తుంటే అరోమా వస్తుంది మన ముక్కులకి. ఎంత బాగా పట్టుకుంటుందో సువాసన, అంత బాగుంటుంది. ఈ నార పాడేయచ్చు అన్నమాట. కస్తూరి మేతి ఒక పావు కేజీ తెచ్చుకుని అలా సీసాలో పోసి పెట్టుకోండి అమ్మ. ఇలా పులుసుల్లోనూ పప్పుల మీద వదిలితే డైజెషన్ బాగుంటుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. రుచి మరింత పెరుగుతుంది అన్నమాట. చూసారా పులుసు ఎంత బాగుందో? మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇది కస్తూరి మేతి అన్నమాట. పచారీ కొట్లు అన్నిటిలోనూ అమ్ముతాడు కస్తూరి మేతి అంటే. అందంగా ఇలా పులుసు పెట్టుకున్నాను, అన్నం వండుకున్నాను, ముద్దపప్పు వండాను, గుమ్ముడొడియాలు వేయించి మా మనవలాడలో వస్తారని పళ్ళోడు పిండొడియాలు వేయించుకున్నాను. ఇలాగ గుమ్ముడొడియాలు భలే ఉంటుందండి. ఆనపకాయ పులుసులోకి ముద్దకి పిండొడియం తింటా ఉంటే మరింత అన్నం తినాలనిపిస్తుంది. నిజంగా నమ్మండి, తెలీదు మనం ఎంత తింటున్నాం అన్నదే. మరి నచ్చితే కనుక ఒక లైక్ అవుతే మర్చిపోకండి. థ్యాంక్ యూ.